అందరికీ నమస్తే. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? 4 రోజులైంది మీకు దూరంగా ఉండి చాలా చాలా మిస్ చేసిన వీడియోస్ చేయకపోవడం. దానికి రీజన్ మీకు ఎట్లాగో తెలుసుంటుంది. యూట్యూబ్ షార్ట్స్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను కదా, తిరుపతికి వెళ్ళామని చెప్పి. బట్ ఒక్కటి అర్థం కాని ఏంటంటే చూపించినంత భయంకరమైన వాతావరణం అయితే లేదు. బట్ అప్పటికైనా మీరు డెసిషన్ తీసుకోండి. ఎవరైనా ప్లాన్ చేస్తుంటే మాత్రం సేఫ్గా వెళ్ళి రాగలుగుతాం అనేది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలుగుతా. బికాస్ మేము జస్ట్ 25th దర్శనం అయింది. ఆ తర్వాత అహోబిలం విజిట్ చేసినాం, శ్రీకాళహస్తి అన్నీ చూసుకొని ప్రశాంతంగా మళ్ళీ మేము ముందుకు వచ్చిన. అండ్ వస్తూ ఇవాళ ఏంటి మీకు మంచి మహేశ్వరి సిల్క్ శారీస్. ఇవి కంపల్సరీగా నాకు గుర్తుండి 6 months అయితే అయ్యింది. ఒకసారి చేసిన మహేశ్వరి సిల్క్ శారీస్, దట్టు 6 months బ్యాక్. అప్పటి నుంచి చాలా డిఎమ్స్ వస్తూనే ఉండే మహేశ్వరి సిల్క్ కావాలని చెప్పి. అయితే ఇప్పుడు వచ్చిన శారీస్లో ఇంకోటి అడిషనల్ ఏంటంటే మనకి పటోలా కూడా ఇక్కడ వచ్చింది. సో అన్ని అట్లా లేదు, డిఫరెంట్గా ఉన్నాయి. కొన్ని శారీస్లో మనకి ఎడ్జ్లో పటోలా డిజైన్ కూడా వచ్చింది. సో ఇంకా సూపర్ కలెక్షన్ చూడడానికి రెడీయా? సో ఫస్ట్ నేను కట్టుకున్న శారీతో మొదలు పెడదాం. ఇది వచ్చేసి కాంబినేషన్ మంచి ప్యారెట్ గ్రీన్ అంటే టిపికల్ వచ్చే ప్యారెట్ గ్రీన్ లాగా ఆ షేడ్ కాకుండా కొంచెం దానికి దగ్గరలో ఉంది. దాని కాంబినేషన్ వచ్చేసి మనకి బ్లూ, ఆనంద బ్లూ. సో ఈ ఆనంద బ్లూలో మొత్తం కూడా మనకి యాంటిక్ గోల్డ్ అనేది కంటిన్యూ అవుతుంది. దట్టు ఆల్మోస్ట్ ఒక 3 to 4 inches ఆఫ్ బార్డర్. వెరాస్ కింద ప్లీట్స్ లో చూస్తే అర్థమవుతుంది. పటోలా డిజైన్ మనకు ఒక 4 inches వచ్చింది. ఆ తర్వాత కింద మళ్ళీ బనారస్ బార్డర్ అండ్ పైన అబౌవ్ కూడా చిన్న ఎడ్జ్, ఆల్మోస్ట్ ఒక 1/2 inch అంత మాత్రం. అండ్ మొత్తం శారీ అంతా కూడా ఈ బూటా యాంటిక్ది ఉంది కదా, గోల్డ్ది కంటిన్యూ అవుతుంది శారీ మొత్తం కూడా. అండ్ ఈ సారీ బ్లౌజ్ దీనికి ఈ బాడీది ఇచ్చారు. అంటే ఈ సారీ వరకు అయితే నేను చూసిన, మిగతావి ఓపెన్ అవుతున్న కొద్దికి నేను చెప్తాను. ఈ శారీలో వచ్చేసి ఏంటంటే మనకి ఈ గ్రీన్ ఉంది కదా, ఈ గ్రీన్ ప్లెయిన్ వచ్చేసి 2 sides బార్డర్, మళ్ళీ ఈ బార్డర్ వస్తుంది. వెరాస్ మన పళ్ళు వచ్చేసి ఇట్లా. లాస్ట్ టైం మనకి ఇట్లా బ్రొకెట్ బ్లౌజ్ లాగా ఇచ్చినుండే. సో ఈసారి అయితే ఈ ప్రస్తుతం ఈ ప్యాటర్న్స్లో అయితే ఇట్లా ఉన్నాయి. నెక్స్ట్ వీక్ చూద్దాం. అండ్ సూపర్ డూపర్గా ఉంది, చాలా మెత్తగా ఉంటాయి. లాస్ట్ టైం కూడా చెప్పిన 30 years అబౌవ్ ఎవరైనా కట్టుకోవచ్చు. మంచి పార్టీ వేర్, మెత్తగా ఉంటుంది. సాఫ్ట్ పాలిష్ మాత్రమే ప్రిఫర్ చేయండి. అనవసరంగా గంజులు అది పెడుతుంటే ఇది ఉన్న టెక్స్చర్ కాదు. ఇది టెక్స్చర్ ఎట్లానే చాలా మెత్తగా, మరీ బాడీ హగ్గింగ్ ఉండదు, మేనేజబుల్లే. అండ్ ప్రైస్ వచ్చేసి 3900. మంచి టర్మరిక్ ఎల్లో, పసుపు ఎల్లో అంటాం కదా, పసుపు కలర్. సో ఆ కలర్ పైన మనకి గోల్డ్ బూటీ తరువుగా వచ్చింది బాడీలో విత్ కాంబినేషన్ ఆఫ్ పింక్. ఈ పింక్ ఇక్కడ మనకి పటోలాలో వేరాస్ ఏంటంటే ఆరెంజ్ అండ్ పింక్ అడిషనల్ గా మొత్తం కంటిన్యూ అవుతుంది డిజైన్ లో. ఇక్కడ ఒక అడిషనల్ ఇందాక చెప్పినట్టుగా చిన్న బార్డర్ ఇక్కడ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక 3 to 4 inches. వేరాస్ ఈ పటోలా డిజైన్ ఒక 4 inches వరకు ఉంది. సో పైన వైపు చాలా చిన్న బార్డర్. ఈ మధ్య అడుగుతున్నారు కదా పెద్ద బార్డర్స్ వద్దు అన్న వాళ్ళు ఆలోచించుకోండి, బాగుంది ఇది. అండ్ టెక్స్చర్ వైజ్ ఇంకొకసారి మీకు ఈ సింగిల్ పొర కూడా చూపిస్తున్నాను కదా, అస్సలు ట్రాన్స్పరెంట్ లేదు. సో 30 above ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు రాబోయే ఫంక్షన్స్కి కానీ. అండ్ ఇది వచ్చేసి పళ్ళు చాలా చిన్నగా వస్తుంది అట్లా, కింద యాంటిక్ది కంప్లీట్గా పళ్ళు. వెరాస్ బ్లౌజ్ చెప్పినా కదా ఇందాక చూపించలేదు నేను కట్టుకున్న శారీలో, ఈ విధంగా ప్లెయిన్ వస్తుంది. సో ఎల్బో లెంత్ స్లీవ్స్ ప్రిఫర్ చేసి ఇది కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. ప్రైస్ వచ్చేసి 3900. ఇప్పుడు మనం చూసేది ఈ ప్యాటర్న్లో థర్డ్ శారీ. ఇది వచ్చేసి మంచి ఆరెంజ్ అంటే టూ బ్రైట్ అస్సలు కాదు. ఇది ఎలా ఉందంటే ఆరెంజ్ విత్ కొంచెం రెడ్ మిక్స్ అయిన షేడ్ లాగా ఉంది, ప్లెజెంట్గా ఉంది. సేమ్ యాంటిక్ బూటా అనేది తరువాత శారీ మొత్తం వస్తుంది. పైన వైపు పింక్ కాంబినేషన్లో వచ్చింది. అండ్ అడిషనల్గా ఇక్కడ మనకి ఇది పటోలా డిజైన్లో కూడా ఆరెంజ్ అండ్ పింక్ షేడ్లో ఉంది. సో టిపికల్ పటోలా అంటాం కదా, అది యాప్ట్గా ఇందులో కనిపిస్తుంది విత్ ఇక్కడ బనారస్ బోర్డర్, పళ్ళు ఇది. అండ్ యాజ్ ఐ టోల్ యూ రన్నింగ్ బ్లౌజ్ అంటే ప్లెయిన్ బ్లౌజ్ మాత్రమే వచ్చింది. సో ఇదైనా ప్రిఫర్ చేయొచ్చు, ఆరెల్స్ కాంట్రాస్ట్ కూడా వేసుకోవచ్చు. ఈ కాంబినేషన్ వచ్చేసి వైస్ వర్సా ఉంది. నేను వేసుకుంది మధ్యలో బాడీ వచ్చేసి గ్రీన్ వచ్చి బ్లూ వచ్చింది కదా, వేరాస్ ఇందులో మధ్యలో బాడీ మనకి బ్లూ వచ్చేసి ఎడ్జ్లో గ్రీన్ కాంబినేషన్ లాగా ఉంది. ఇక్కడ గ్రీన్ ఉంది అండ్ ఇక్కడ కూడా పటోలా డిజైన్లో కూడా నేవీ బ్లూ అండ్ గ్రీన్ కలిసి ఉంది. సో ఈ కాంబినేషన్ కూడా ఎవరికి నచ్చితే అవి చాయిస్ అయితే ప్లెంటీ ఆఫ్ చాయిస్ ఉంది ఈరోజు. బట్ చూసుకోండి, రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ లేదు. సో ఆలోచించి తీసుకోండి. బికాస్ చెప్పినా కదా చాలా మంది అడిగారు అనమాట ఇవి. సో మళ్ళీ మీరు వాపస్ ఇవ్వడము, నేను వేరే వాళ్ళకి ఎవరు అడిగారని నా నంబర్స్ ట్రేస్ చేయడం, ఇదంతా పెద్ద ప్రాసెస్. సో లెటస్ మేక్ ఇట్ షార్ట్. ఈ ప్యాటర్న్లో ఇది వచ్చేసి లాస్ట్, అంటే ఈ పటోలా డిజైన్ అనేది లాస్ట్ ఈ ప్యాటర్న్లో. ఇది కాంబినేషన్ వచ్చేసి మనకి పింక్కి ఆరెంజ్ వచ్చింది. పైన వైపు ఆరెంజ్ కాంబినేషన్ లాగా యాంటిక్తో పైన వైపు బార్డర్ అండ్ కింద బార్డర్. వెరాస్ మనకి ఈ డిజైన్లో వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్ మిక్స్ అయి వచ్చింది. సో ఇది కూడా చాలా రేర్ కాంబినేషన్, ఈ మధ్య బాగా ట్రెండ్ అయింది. బట్ కొందరు ఎక్స్పెరిమెంట్ చేయకపోతే ఈసారి డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పటోలానే అడుగుతూ ఉండకండి. లైక్ వేరే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్యాటర్న్స్ వేరే ఉంటాయి, వీటిలోనే ట్రై చేస్తుంటే ఇవి నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు అప్లోడ్ అవుతాయి ఎప్పుడు వస్తాయి కూడా తెలియదు. కాబట్టి మేక్ ష్యూర్ మీకు ఏది నచ్చినా కాంబినేషన్స్ నచ్చినా కూడా మీరు గ్రాప్ చేసుకోండి. సో ఇది వచ్చేసి దీనికి పళ్ళు ఆరెంజ్ కాంబినేషన్లో. అండ్ బ్లౌజ్ గుర్తుంది కదా, తీస్తాను అయినా కూడా లైక్ సెల్ఫ్ మనకి ఏదైతే మధ్యలో బాడీ వచ్చిందో అదే ప్లెయిన్ మనకి బ్లౌజ్ లాగా వచ్చిందనమాట. సో
నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనం చూసే ప్యాటర్న్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎట్లా అంటే మధ్యలో మనకి బాడీలో ఇక్కడ ఇక్కత్ ప్యాటర్న్ లాగా వేవ్స్ ఫామ్ అయింది. ఊరికే అట్లా ప్లేన్ వచ్చి బూటీ లాగా లేదు. యూ క్యాన్ సీ దట్. తర్వాత ఇక్కడ పటోలాకి సిమిలర్ బట్ వేరే డిజైన్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకి గ్రీన్ అంటే బాడీకి ఉన్న గ్రీన్ కలర్ బార్డర్లో కనిపిస్తుంది. వెరస్ అబవ్ పార్ట్ వచ్చేసి మనకి ఒక కాపర్ సల్ఫేట్ బ్లూ లాగా ఉంది. సో ఈ వేరియేషన్ ఇందులో అయితే ఉంది. నెక్స్ట్ దాంట్లో కూడా చూసి మరి చెప్తాను. సో ఇక్కడ కాపర్ సల్ఫేట్ బ్లూ, ఇక్కడ వచ్చేసి శారీకి ఉన్న మెహందీ గ్రీన్. అండ్ ఇక్కడ బార్డర్ అయితే సిమిలర్గా ఉంది. అండ్ వేవ్స్ కూడా అడిషనల్ ప్యాటర్న్ వచ్చింది. ప్రైస్ వచ్చేసి 3900. మంచి మహేశ్వరి సిల్క్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ రోజు మాత్రం ఏ శారీ కూడా మిస్ అవ్వకండి. ఇది వచ్చేసి పళ్ళు. అండ్ లెట్ us see బ్లౌజ్. యా, దిస్ ఇస్ ద బ్లౌజ్ ప్లెయిన్. సో కాంట్రాస్ట్ కానీ ఇది కానీ ప్రిఫర్ చేయొచ్చు. ఈ విధంగా ఉంటుంది. కొంచెం రెడ్ అండ్ మెరూన్ కాంబినేషన్తో వచ్చిన ఈ శారీస్లో కూడా మనకి వేవ్సీ ప్యాటర్న్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి రస్ట్ కలర్ లాగా ఉంది, నాట్ ఆరెంజ్ ఆర్ రెడ్. ఇక్కడ రస్ట్ కలర్ లాగా ఉంది, కన్ఫర్మ్ చేసుకుంటున్నా, రస్ట్ కలర్ లాగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి డార్క్ మెరూన్ షేడ్. ఇది వచ్చేసి డిజైన్ ఇక్కడ. సో ఈ కాంబినేషన్లో కూడా మనకి అడిషనల్గా బార్డర్ది వేరియేషన్ కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి పళ్ళు. కింద పళ్ళు కూడా డిఫరెంట్గా ఉంది. ఆ 2 షేడ్స్ ఆఫ్ వచ్చింది. ఇందాక మనం చూసిన సెట్లో ఒకటే ప్యాటర్న్ కంటిన్యూ అయింది యాంటిక్లో. ఇక్కడ వచ్చేసి 2 కలర్స్ కనిపిస్తున్నాయి. మంచి టర్మరిక్ ఎల్లో. ఈ కలర్ కాంబినేషన్ కూడా ఇక్కడ వైపు మనకి ఎల్లోతోనే ఎండ్ అవుతుంది. వేరస్ పైన వైపు వచ్చేసి రెడ్. సో వన్స్ యూ వేర్ ద శారీ ఆల్సో ఇట్లా కనిపిస్తుంది, బ్రైట్గా మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ రెడ్, ఇక్కడ ఎల్లో, ఒక 2 వేరియేషన్స్ కూడా వచ్చినాయి కదా, మంచిగా ఉంది. చీర చూనికి ముద్దుగా ఉంది, కట్టుకున్న ముద్దుగా ఉంది. చూసే వాళ్ళకు కూడా మనం మంచిగా ముద్దు కనిపిస్తాం. చాలా బాగున్నాయి శారీస్. అసలే ఒక 4 డేస్ గ్యాప్ తర్వాత కాబట్టి సూపర్ శారీస్తో వచ్చిన కాబట్టి నేను కూడా ఖుష్. ఇది వచ్చేసి బార్డర్లో కూడా మనకి అడిషనల్ 2 కలర్స్ కంటిన్యూ అవుతున్నాయి. బ్లౌజ్ మనకి అన్నిటికీ ప్లెయిన్ వచ్చింది, 2 సైడ్స్ బార్డర్. సో ఏదైనా ప్యాటర్న్ పెట్టుకోవాలంటే కూడా ఈ బార్డర్ని మీరు యూటిలైజ్ చేయొచ్చు. బట్ మోస్ట్లీ అయితే ఎల్బో హ్యాండ్స్ ప్రిఫర్ చేయండి, మస్తు ఉంటుంది. ఈ శారీ చూపించే ముందు మీకు అహోబిలం ఇన్ కేస్ మీరు వెళ్ళకపోతే మాత్రం తప్పకుండా చూడాల్సిన ప్లేస్ నరసింహస్వామిది కదా, చాలా మందికి తెలిసే ఉంటుంది. బట్ మేము కూడా ఫ్రీక్వెంట్గా అంటే ఆల్మోస్ట్ ఫ్రీక్వెంట్ అంటే థర్డ్ టైం ఈసారి వెళ్ళడం. అక్కడ వెనకల సైడ్ గుడి మెయిన్ ఉంటుంది కదా, ఆ వెనకల సైడ్ మాత్రం పోతుంటే ఎన్నో కిలోమీటర్లు, ఆల్మోస్ట్ ఒక 2 to 3 కిలోమీటర్స్ వెనక వెళ్తూ ఉంటే ఆ వాటర్ సెలయేర్ ఏంటి, ఆ శబ్దాలు, కోతులు అయితే విపరీతంగా ఎక్కడో చేవు లాక్కుంటాయి అన్నట్టు. బట్ అవన్నీ మనం కనెక్ట్ అవ్వాలి. మెయిన్ అసలు ఇంకా నేను చెప్పలేను, అసలు అనుకుంటూనే ఉంటాను. అసలు చూడాల్సిన ప్లేస్. నేను షార్ట్స్లో మధ్యలో పెడుతున్నాను, ఇంకా మొన్ననే కదా వచ్చినాము, ఇంకా షార్ట్స్లో పెడుతుంటాను. ప్రకృతి ఆస్వాదించాలి, ప్రకృతి ప్రేమికులు మాత్రం చూడాల్సిన ప్లేస్. అంటే భగవంతుడు వద్దాని కాదు, అక్కడ లైవ్గా అన్నమాట, ప్రశాంతంగా అట్లా కూర్చొని అవన్నీ వింటుంటే మంచి అనిపిస్తుంది. ఇంకా పైకి వెళ్తుంటే జ్వాల నరసింహస్వామి, ఇంకా వేరే అట్లా చాలా ఉన్నాయి చూడదగిన ప్లేస్ అనమాట. కర్నూలు డిస్టిక్ కిందికి వస్తుంది. ఎప్పుడైనా చూడాలి పిల్లల్ని తీసుకొని అట్లా మంచి ప్రదేశం అంటే ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా వెళ్ళొచ్చు. ఇప్పుడైతే శారీ గురించి చెప్తాను. ఈ శారీ కాంబినేషన్ వచ్చేసి పింక్ విత్ మెరూన్ కాంబినేషన్లో వచ్చింది. కంప్లీట్ వేవ్స్. అదే ఇంకొక శారీ తోటి ఈ ప్యాటర్న్ మనకి ఎండ్ అవుతుంది కాబట్టి అలగ్సలగ్ మళ్ళీ ముచ్చట చెప్పట్లేదు. 15 చీరలు చూపించాలి, ఇన్ని రోజుల ముచ్చట్లు మీకు ఎప్పుడప్పుడు చెప్పాలన్నట్టు ఉంది. బట్ ఏంటంటే ఫస్ట్ శాంతంగా శారీస్ గురించి చెప్తూ నెక్స్ట్ మధ్యలో చెప్తుంటాను. ఇది వచ్చేసి ప్యాటర్న్ ఈ విధంగా ఉంది. మనకి రస్ట్ కలర్ అండ్ బ్రౌన్ కంటిన్యూ అయింది ఈ డిజైన్లో. ఇది వచ్చేసి పళ్ళులో మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్లా 2 కలర్స్ అనేది ప్రతి దాంట్లో ఉందన్నమాట ఈ పర్టికులర్ శారీస్లో. బ్లౌజ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఇది బ్లౌజ్. ఇప్పుడు చూసే కాంబినేషన్ వచ్చేసి రామా గ్రీన్. బాడీ మొత్తం కూడా మనకి రామా గ్రీన్లో వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి బ్లూ కాంబినేషన్తో వచ్చింది. వెరాస్ ఇక్కడ బార్డర్ మళ్ళీ మనకి రామా గ్రీన్లోనే ఉంది. రామా గ్రీన్ కూడా మరీ టిపికల్ ఎప్పుడు వచ్చేలాగా కొంచెం డార్క్ షేడ్ లాగా ఉంది, బాగుంది. అండ్ ఇక్కడ మనకి బ్లూ అండ్ బ్రౌన్ తోటి ఈ కాంబినేషన్లో డిజైన్ ఫామ్ అయింది. ఇది వచ్చేసి పళ్ళు. సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ చాయిసెస్ టుడే, సో చూసి తీసుకోండి. ఇది వచ్చేసి బ్లౌజ్. ఈ చీర అయితే చెప్తాను, బట్ మామూలుగా తిరుపతికి వెళ్ళామని చెప్పినా కదా, అది ఒక కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎవరికైనా తిరుపతి వెళ్ళాము, ఆ 7 కొండలు ఎక్కుతున్నాం అంటేనే ఆ ప్రకృతి అయితే ఏంటి, భగవంతుని ఎప్పుడెప్పుడు చూస్తామా అనేది అసలు చూడంగానే ఇట్లా కళ్ళకుంటే నీళ్ళు కూడా వచ్చేస్తాయి. ఎందుకంటే అసలు భగవంతుడు మనం ముందు ఆ దివ్య రూపం అనేది మళ్ళీ తర్వాత ఎంత గుర్తు చేసుకున్నా చాలా మంది అంటుంటారు కదా, నిజమే. అది కరెక్ట్గా మనం ఎట్లా చూసినామో అట్లా మనకి అసలు గుర్తు కూడా ఉండదు. బట్ ఆ అనుభూతి మాత్రం అది ఎప్పటికీ మెమరీ లాగా ఉంటుంది. మళ్ళీ ఎప్పుడెప్పుడు పోతామా, ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుంటామా అనే ఆ అనుభూతి మాత్రము అసలు జీవితంలో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వెళ్ళేంత
అదృష్టం కదా అది. చాలా హ్యాపీగా అనిపించింది. దానివల్ల వచ్చిన తర్వాత ఇంకా సూపర్ ఎనర్జీ, ఇంకా జోష్ తోటి ఉందనమాట. మంచిగా అనిపించింది, ప్లెజెంట్గా ఉంది. చాలా సంకల్పంతో వెళ్ళాలి అనుకున్నాము. అండ్ ఈ వాతావరణం బాగాలేదు కదా, అప్పుడు చాలామంది వాట్సాప్లో కానీ మా రిలేటివ్స్ కానీ పోయి వీళ్ళు ఈ టైంలో పోతారేంటి అన్నారు. కానీ మాకు ఒక సంకల్పం, వెళ్ళాలి వెళ్ళాలని మా ఫ్యామిలీ చాలా రోజుల నుంచి అనుకోవడం వల్ల మాకు కలిసి వచ్చింది, వెళ్ళినాం. ప్రకృతి కూడా నేను చెప్తున్నా కదా, మనకు అక్కడ అంతా అట్లా లేదనమాట. మరి వర్షాలు అట్లా టీవీలో అయితే చూపిస్తున్నారు, అది వాస్తవమే చూపిస్తారు, అట్లా కాదు. బట్ వెళ్ళిన తర్వాత మాత్రం ఏ విధంగా కూడా మాకు అసౌకర్యంగా లేదు, అస్సలు టెన్షన్ పడలేదు. ప్రశాంతంగా అట్లా వెళ్ళినాం, వచ్చాం. సంకల్పం గట్టిగా అయితే విశ్వం మొత్తం మనకి వస్తుంది, మనకి తగ్గట్టు ఉంటుంది అని అంటారు కదా, అది 100% కరెక్ట్. అందుకే ఆ భగవంతుడి దర్శనం అయ్యింది. ఇప్పుడు ఈ శారీ గురించి ఇప్పుడు చెప్తా. అమ్మయ్య చెప్పేసిన కదా, చాలా హ్యాపీగా ఉంది. సో ఈ శారీ కాంబినేషన్ ఏంటంటే పీచ్ విత్ ఆరెంజ్, కంప్లీట్ కొంచెం సటిల్ కలర్స్ ప్రిఫర్ చేసే వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు. మనకి పీచ్ కలర్లో వచ్చింది. ఇందులో ప్యాటర్న్ మళ్ళీ మీకు దగ్గరగా చూపిస్తున్న స్క్రీన్కి కంప్లీట్ డిఫరెంట్గా వచ్చింది. ఇట్లా పొడవు లైన్స్ లాగా వస్తూ డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది. ఇది కూడా కాంబినేషన్ ఇక్కడ కంప్లీట్, అసలు నేను చెప్పలేను, ఇది కొంచెం మామిడి పిందెల డిజైన్ అండ్ కొంచెం ముగ్గులాగా డిఫరెంట్గా ఉంది ప్యాటర్న్. ఒకసారి మీరే చూడండి. కింద మనకి పీచ్ వచ్చింది, వేరేస్ ఇందులో కూడా బార్డర్ అనేది చేంజ్ ఉంది. ఇక్కడ ఆరెంజ్ వచ్చింది. ఇది వచ్చేసి పళ్ళు. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్లో ప్రింటెడ్ ఉంది, కొంచెం రెడ్ది ప్రింటెడ్ లాగా వచ్చింది. అన్నిట్లో ప్లెయిన్ వచ్చింది కదా, ఇది ప్రింటెడ్ లాగా వచ్చింది. ఇది వచ్చేసి బ్లౌజ్. ఈ కాంబినేషన్ వచ్చేసి రామా గ్రీన్కి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ లాగా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు కొంచెం పర్పుల్ ఈ షేడ్ కూడా యాడ్ అయ్యి ఇక్కడ ఫామ్ అయింది. తర్వాత ఇక్కడ మళ్ళీ రామా గ్రీన్, ఈ పైన వైపు ప్యారెట్ గ్రీన్. ప్యారెట్ గ్రీన్ అంటే టిపికల్ ప్యారెట్ గ్రీన్ కాదు, లౌడ్ లేదు, బాగుంది. ఇది వచ్చేసి పళ్ళు. అండ్ ఈ పళ్ళులో కూడా మనకి ఫస్ట్ సెట్ చూసినట్టుగా వచ్చింది, యాంటిక్ది. కలర్స్ వేరియేషన్ ఎక్కువ రాలేదు. దీంట్లో కూడా అన్నిట్లో ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రింటెడ్ బ్లౌజెస్ వస్తాయి. ఈ చీరలో ఏంటంటే కొంచెం ఆరెంజ్ అండ్ ఎల్లో అనేది కంప్లీట్గా ఈక్వల్గా ఉంది. అటు ఎల్లో అని చెప్పలేము, ఆరెంజ్ అని చెప్పలేము, 2 షేడ్స్ మిక్స్ అయ్యి వచ్చింది. ఇది థర్డ్ సెట్ ఆఫ్ ప్యాటర్న్లో మనం చూస్తున్నాం, పొడవుగా వచ్చిన డిజైన్లో. సో స్క్రీన్ షాట్ చేసేటప్పుడు చూడండి, నాకు మెయిన్ ఈ బార్డర్ వచ్చేటట్టు పెట్టినా కూడా నాకు అర్థమవుతుంది, లైక్ మీరు ఏది స్క్రీన్ షాట్ పెట్టినరో అని చెప్పి. కింద వచ్చేసి మనకి ఎల్లో వచ్చింది, పైన వైపు మనకి పింక్ వచ్చింది. ఇది వచ్చేసి పళ్ళు. మనకి ప్రింటెడ్ బ్లౌజులు వచ్చినాయి లాస్ట్ సెట్లో, అన్నీ కూడా ప్రైస్ 3900. ఈ కాంబినేషన్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్కి కాపర్ సల్ఫేట్ వచ్చింది. పైన వైపు కాపర్ సల్ఫేట్ బార్డర్ వచ్చింది, వేరాస్ కింద మనకి మళ్ళీ గ్రీనే కనిపిస్తుంది. దీంట్లో అడిషనల్గా పర్పుల్ వచ్చింది ఈ డిజైన్లో. అండ్ బూటా అనేది కంప్లీట్గా ఉంది. అండ్ పొడవు డిజైన్ వచ్చిన లాస్ట్ సెట్ ఇది. ఇది వచ్చేసి పళ్ళు. బ్లౌజ్ ప్రింటెడ్ వచ్చింది బార్డర్తో. లాస్ట్ శారీ వచ్చేసి ఆరెంజ్ కాంబినేషన్. ఆరెంజ్కి ఎల్లో వచ్చింది పైన వైపు, వెరాస్ కింద మళ్ళీ సేమ్ ఆరెంజ్ వచ్చింది. అండ్ ఇక్కడ కూడా ఎల్లో అంటే పసుపు ఎల్లో టైప్ విత్ లైట్ బ్లూ షేడ్. ఇక్కడ వచ్చిన డిజైన్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంది, మనకి ముగ్గు టైప్, ఫ్లోరల్ కూడా అనలేము, కొంచెం ముగ్గు టైప్ లాగా ఉంది. ఇది వచ్చేసి దీని పళ్ళు. ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది, సో అది కూడా చూసేద్దాం. అండ్ ఇంకోటి, ఎంతమంది నన్ను మిస్ అయినరు, ఎవరెవరు మిస్ అయినరు, నిజంగా మిస్ అయినరు వాళ్ళు కమెంట్స్లో కూడా పెట్టుండి, చూసి ఖుషి అయిపోతాయి కదా. సో మహేశ్వరి సిల్క్ శారీస్ మొత్తం కూడా 15 శారీస్ మీకు చూపించడం జరిగింది. ఒక్కొక్కటి ప్యాటర్న్ వైజ్ ఒక 4 to 5 ఉన్నాయి కదా. సో ఇవేంటంటే ఎక్స్చేంజ్ కానీ రిటర్న్ కానీ ఈ రోజు ఇవ్వట్లేదు ఈ పర్టికులర్ శారీస్ పైన, బికాస్ చాలా ఎఫర్ట్ పెట్టి మీకోసం అని తెప్పించడం జరిగింది. అండ్ చాలా మంది వెయిటింగ్లో ఉన్నారు మహేశ్వరి సిల్క్. సో ఎవరైతే తెప్పించుకుంటారో వాళ్ళు సాటిస్ఫై అవుతాము అనేది మాత్రం నేను అష్యూర్ చేస్తున్నాను. సో 1కి 2 ఆలోచించుకొని మీరు తీసుకోండి, 1కి 2 సార్లు ఆలోచించి మరీ తీసుకోండి. సో ఎప్పుడు చెప్పినట్టుగానే స్క్రీన్ షాట్ నాకు వాట్సాప్లో పంపించండి, వెంటనే మీ ప్లేస్ మెన్షన్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ఇంకా చేయకుండా చూసేవారు తప్పకుండా చేసుకొని చూడండి. థ్యాంక్ యూ.